హలో ఎవ్రీవన్. ఒకన్న తన లవ్ స్టోరీ నాతో షేర్ చేసుకున్నారు. నాతో పాటు మీరు వినండి నా మాటలతో. తను నా క్లాస్మేట్ అండ్ తను నాకు వరుసకి మరదలు కూడా. తనంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా తను నన్ను చూస్తే నా మనసంతా ఏదో తెలియని ఆనందం, తన పేరు వింటే ఎక్కడ లేని సంతోషం, ఏదో సాధించిన అనే హ్యాపీనెస్, తన రూపం నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉండేది. ఫైనల్లీ మా 10th క్లాస్ స్టార్ట్ అయింది అండ్ మా లవ్ స్టోరీ కూడా స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడంటే ఫోన్స్ అన్లిమిటెడ్ అండ్ కాల్స్ అన్నీ ఉన్నవి. అప్పుడు అలా కాదు. స్కూల్లో మాట్లాడితే మళ్ళీ స్కూల్లోనే మాట్లాడుకునే వాళ్ళం. అలాగా నా 10th క్లాస్ జరుగుతున్నప్పుడు దసరా హాలిడేస్ వచ్చాయి. తను వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తనని చూడాలని అనిపించింది. నా దగ్గర ఉన్న సైకిల్ తీసుకొని 70 కిలోమీటర్స్ వెళ్ళాను. కానీ అక్కడ వాళ్ళ అత్తిళ్ళు ఎక్కడో తెలియదు. అసలు ఎలా ఎత్తుకోవాలో అర్థం కాలేదు. అక్కడ చుట్టూ చూశాను, ఏడ కనిపించలేదు తను నాకు. ఆ పక్కకు విలేజ్లో మా చుట్టాలు ఉంటారు. సో అక్కడికి వెళ్ళాను. నెక్స్ట్ డే స్టార్ట్ అయ్యాను. ఎలా అయినా వాళ్ళు ఇల్లు ఎత్తుకాలి, ఆమెను చూడాలి అనేసి. ఎలా అని అక్కడ ఆ విలేజ్లో ఒక వాగు ఉంటుంది. అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాను. అంతలోనే వాళ్ళ బావ కనిపించాడు. ప్రాణాలు లేసి వచ్చినట్టు అనిపించింది. వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆమె లేదు, రిటర్న్ అయిందట. చాలా ఏడుపు వచ్చింది. వాళ్ళ బాబాయ్కి చెప్పిన, తనంటే నాకు చాలా ఇష్టం, తన కోసమే ఈ సైకిల్ వేసుకొని ఇక్కడంత దూరం వచ్చినా అనేసి. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తర్వాత ఇంటికి వచ్చిన మా అమ్మ నాన్నకి చెప్పకుండా వెళ్ళాను కదా. నేను సైకిల్ తీయగానే పిచ్చి కొట్టింది. ఏమో భయపడిందేమో పిచ్చిది. ఆ రోజు తనని ఎలాగైనా చూడాలనిపించి వాళ్ళ ఫ్రెండ్కి ఒక బుక్లో 143 పేజీ నెంబర్ మీద మీ ఇంటి వెనకాల కలుద్దాం నైట్ అని రాసి ఆ బుక్ వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చి పంపాను. 8:30 వరకు అనుకుంటా అందరూ పడుకున్నారు. అది పల్లెటూరు. పొద్దుంతా అలసిపోయి రాత్రికి తొందరగా పడుకునేవాళ్ళు. వాళ్ళ ఇంటి వెనకాల నేను వెయిట్ చేస్తూ ఉంటే తను వచ్చింది. కొంచెం భయంతో వచ్చింది. ఒక 5 minutes తర్వాత తను నార్మల్ అయింది. తన చేతులను నా చేతిలోకి తీసుకొని తనని కొంచెం దగ్గరగా తీసుకొని తన నుదుటి పైన కిస్ చేశాను. తర్వాత తను ఇంకొంచెం దగ్గర వచ్చింది. ఫస్ట్ లిప్ కిస్ అండ్ మంచి హగ్. ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుండు అనిపించింది. ఆ రోజు నా లైఫ్లో నేను మర్చిపోలేని రోజు. నెక్స్ట్ డే మా నాన్న చనిపోయారు. దానితో పాటు నా 10th క్లాస్ ఇంటర్లో కూడా జాయిన్ అయిపోయాం. దానికి నేనే అన్ని ప్రతిదీ నాతోనే షేర్ చేసుకునేది. నేను లేకుంటే ఇది ఎలా బ్రతికిద్ది అని నాకు అనిపించేది. అప్పుడప్పుడు ఇంటర్ కంప్లీట్ చేసేసాం. ప్రతి ఒక్కరికి తెలుసు అది నా పిల్ల అని. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కాలేజ్లో జాయిన్ అయ్యాం. నా పిల్ల అనే ఫీలింగు, లేకుంటే నన్ను వదిలిపెట్టదనే నమ్మకము. తనతో నేను సరిగ్గా మాట్లాడేవాడిని కాదు. అది చాలా ఏడ్చింది. నువ్వు నాతో సరిగ్గా ఎందుకు ఉండట్లేదు అని చాలా బాధపడింది. నేను సరదాగా ఒక మాట అన్నాను. అందరు మంచిగా సెక్స్ ఎంజాయ్ చేస్తున్నారు, అందులో చాలా హ్యాపీగా ఉన్నారు, నువ్వు మాత్రం నన్ను ముట్టుకొనిస్తలేవు అని. తను వెంటనే ఇలా అన్నది, సెక్స్ చేసుకుంటే నువ్వు మళ్ళీ నాతో హ్యాపీగా ఉంటావా అని అన్నది. నేను ఏమనాలో అర్థంగా ఉంటా అని చెప్పేశాం. నెక్స్ట్ డే ప్లాన్ చేయమని చెప్పింది. సో నేను ప్లాన్ చేసి తనని రూమ్కి తీసుకెళ్ళాను. అక్కడ ఎవరు లేరు అండ్ మేమిద్దరమే ఉన్నాము. తన బట్టలు నేను తీస్తుంటే ఒక మాట అనింది. నేను మా అమ్మ నాన్న ముందు బట్టలు మార్చుకోవాలంటేనే చాలా భయపడతాను. ఇలా నిన్ను నమ్మి వచ్చి ఎవడి రూమో తెలియదు వాడి రూమ్లో నా బట్టలు దిప్పుతున్నావు అని అడిగింది. అప్పుడు దాని ప్రేమ నాకు అర్థం కాలేదు. నా కోసం ఏమైనా చేస్తుంది అని నాకు అసలు అప్పటికి నాకు అంత మెచ్యూరిటీ లేదు. కానీ ఆ క్షణం నాకు సెక్స్ కావాలి అంతే అన్నట్టుగా ప్రవర్తించాను. నాకు తనివి తీరా చేసేసాను. నేను రూమ్ నుండి బయటకు వచ్చేసాం. వచ్చిన కొద్దిసేపటికి తను కడుపు నొప్పితో ఏడుస్తుంది.
చాలా ఏడుపు వచ్చింది. తను ఏడుస్తుంటే నా కళ్ళల్లో కన్నీరు కారుతున్నవి. అయ్యో వేస్ట్గా ఇలా చేసేసానే అని ఒక బాధ. చాలా భయపడినా. తర్వాత దాన్ని నా భుజంకి ఊరికించుకొని తను కొంచెం నార్మల్ కాగానే ఇంటికి పంపించేశాను. తర్వాత నాకు కావాల్సిన ప్రతిసారి నాతో పడుకునేది. ఫైనల్గా ఇంట్లో తెలిసింది. దాన్ని ఇంటి నుండి బయటికి రానివ్వలేదు. వాళ్ళకి మాకు చాలా గొడవలైనాయి. వాళ్ళు నన్ను కించపరిచారు. వాళ్ళు నన్ను చాలా చులకన చేసి మాట్లాడారు. నీ బిడ్డనే ఉన్నదా, దానికన్నా గొప్పదాన్ని తీసుకొస్తా అని నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఒక్క క్షణం కూడా నేను ఆలోచించలేదు తన గురించి. ఉడుకు రక్తం కదా, ఆ మాత్రం ఉంటుంది. నాకు పెళ్ళై 3 years అవుతుంది. అది ఇంకా పెళ్ళి చేసుకోలేదు. తను డిగ్రీ కంప్లీట్ చేసింది, జాబ్ చేస్తుంది. తను ఇంటికి వచ్చిన ప్రతిసారి తనకి నేను కనిపించేలా నేను తిరుగుతాను. తను నా కళ్ళలోకి ధైర్యంగా చూస్తుంది, కానీ నేను చూడలేకపోతా. నేను దాన్ని మోసం చేసిన దానికి నేనే అన్నీ, అది నాకు తెలుసు. అయినా సరే నేను వేరే అమ్మాయి మెడలో తాళి కట్టాను. తాళి కట్టే క్షణం కూడా నాకు ఆలోచించలేకపోయినా నేను దాని గురించి. ఎప్పుడైనా మాట్లాడుతుందేమో అని వెయిటింగ్ చేస్తున్నా. కానీ తనతో మాట్లాడే అర్హత నేను ఎప్పుడో కోల్పోయాను. తనని నేను కోల్పోయాను. తన ఆనందాన్ని కోల్పోయేలా చేశాను. తనని నేను అంధకారంలోకి నెట్టేశాను. ఇది నా లవ్ స్టోరీ అని చెప్పేశాడు. ఓ మై గాడ్, అసలు ఎలా అన్నా ఇంత దారుణం చేసేసావు? కొంచెం ఆయన ఆలోచించావా? ఆలోచించితే తన లైఫ్ ఇంకా బాగుండేది, నీ లైఫ్ ఇంకా ఇంకా హ్యాపీగా ఉండేది. అయినా ఫైనల్లీ నువ్వు పెళ్ళి చేసేసుకున్నావు. ఒక 3 years అయిపోయింది. కానీ ఒక మాట అన్నా, తోడుగా ఉండగలిగితేనే ప్రేమించాలి తప్ప అవసరం కోసమో ఆనందం కోసమో ప్రేమించకూడదు. ప్రేమిస్తే జీవితాన్ని ఇవ్వాలి కానీ జ్ఞాపకాలతో ఉండు అని ఇలా మధ్యలో వదిలిపెట్టి రావడం అస్సలు కరెక్ట్ కాదన్నా. ఎనీవే, నువ్వైతే హ్యాపీగా ఉన్నావు కదా. 2 మనసులు కలవాలని రాసి పెట్టుంటే ఎంత సమయం పట్టినా అది పెద్ద సమయం అనిపించదు. ఎంత దూరం ఉన్నా సరే అది దూరం అనిపించదు. మనం ఎవరిని కలవాలన్నది మన ఇష్టం, మనం నిర్ణయించుకుంటాం. కానీ మనం ఎవరితో ఉంటాం అన్నది మన విధి నిర్ణయిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, నీ లవ్ స్టోరీని మాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ ఆ పిల్ల ఎక్కడున్నా తనకి దేవుడు 2 హ్యాపీనెస్ని పంపించాలి తన లైఫ్లోకి, అండ్ తొందరలోనే అని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అన్న.